నమస్తే అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఆనపకాయ పాలు వేసి వండుతున్నానండి. దీని గురించి నేను ఒక పెద్ద ఆనపకాయ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలండి, 2 పచ్చిమిరపకాయలండి. వేసుకుందాం. నూనె వేడెక్కింది. చూడండి, ఆనపకాయలు మధ్యలో తీసి కోసి పెట్టుకున్నానండి. ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఆనపకాయలు ఒకసారి వేసుకుంటే బాగా మగ్గిపోతాయండి. ఒకేసారికి ఉల్లిపాయ వేగేటప్పటికి ఆనపకాయ ముక్కలు కూడా మనకు మెత్తబడిపోతాయి, తొందరగా అయిపోద్ది కూర. ఉప్పు వేసుకుందామండి, తగినంత, రుచికి తగినంత అండి, చూసుకొని వేసుకుందామండి. పసుపు అండి, బాగా కలిపేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు అన్నీ కలిసేలాగా ముక్కలన్నీ బాగా నూనె పెట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. కూర చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలిపేసుకుందాం. చూడండి, అలా మగ్గిపోయాయి ఆనపకాయ ముక్కలు. ఇంకొద్దిగా మగ్గాలండి. ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కూర. బాగా మగ్గిపోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టి. చూడండి, బాగా మగ్గిపోయాయి ఆనపకాయ ముక్కలు. మనం ఇందులో కారం వేసుకుందామండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అండి. నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కదండి, కారం కొద్దిగా వేసుకుంటున్నాను నేను. ఇందులో కారం ఉంటేనే బాగుంటుందండి. కారం కొద్దిగా వేగాలండి నూనెలో. కారం నూనెలో వేగితే పచ్చివాసన పోతుందండి. కారం వేగితే టేస్ట్ కూడా బాగుంటుందండి కూర. సార్ మీరు అలా ట్రై చేయండి. నూనె వేడిగా ఉంటుంది కదండి, కారం కూడా తొందరగానే ఎగిపోద్ది. ఇలాగా వేగకపోతే కూర ఉడికిన తర్వాత కూడా కారం వాసనే వస్తూ ఉంటుందండి కూర. దాని గురించి 1 నిమిషం అలాగా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసుకుందాం. 1 గ్లాస్ అండి. ఇది బాగా కలుపుకుందాం. ఇంకా నేను పాలు పోయలేదండి. ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు పోసుకుందాం. చూడండి, ఉడుకుతుంది కదండి. ఈ టైంలో మనం ఇందులో పాలు పోసుకోవాలండి. పచ్చిపాలేనండి. ఒక చిన్న కప్పు అండి, మనం టీ తాగుతాం కదండి, ఆ కప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇది బాగా కలిపేసుకోవాలి. పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఈ దగ్గరికంట వండుకోవాలండి కలుపుకుంటానే. చూసారండి, సగం ఉడికిందండి. ఇంకొద్దిగా ఉడకాలి. నేను సిమ్లో పెట్టి వండుతున్నాను. సిమ్లో పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది కూర. దాని గురించి అంతా ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇలా దగ్గరకంట వండుకోవాలండి. నేనైతే సిమ్లో పెట్టి వండానండి. చూడండి, ఇలా మెత్తగా వండుకోవాలి ముక్కలు. అలా గ్రేవీతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో కమ్మనైన ఆనపకాయ పాలు పోసుకొని వండుకోవడం కర్రీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.